హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అఖిల బుజ్జు అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదేంటబ్బా అఖిల బస్సులో వెళ్ళుకుంటూ వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అట్లా ఏం అనుకోకండి. ఇక్కడైతే మేము ఒక మంచి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా ఫేమస్ ఆ టెంపుల్ అయితే. మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. మేము ఇది జర్నీ ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసామంటే 6:30కే బయలుదేరినామండి. సో 6:30కి వెళ్ళాము కాబట్టి రోడ్ మీద అసలు రష్ అనేది లేదు. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంది. సో అందుకే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇదైతే ఈ రూట్ ఎక్కడి సైడ్ వెళ్ళేదంటే మన హైదరాబాద్ రూట్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సైడ్ వెళ్ళాం కాబట్టి మేము. వ్యూ మాత్రం ఎంత బాగుందంటే అసలు సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. నాకు అంత పొద్దున్నే చాలా బాగా అనిపించింది వ్యూ అనేది. చూడండి, పచ్చగా చెట్లు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ దారి తప్పినామనుకో మనం ఎటో పోవాలనుకుంటే ఇంకెటో వెళ్ళిపోతాం. సో చూసుకుంటూ మంచి నెమ్మదిగా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ రోడ్పై చెట్లు అయితే మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా పొలంలో పొద్దున్నే వ్యూ మంచిగా అనిపించింది. మేము వెళ్ళాల్సిన చోట అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఏంటంటే కమాన్. ఇది మనం మేగుడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ టెంపుల్ కమాన్ అనమాట. అది అసలు ఏం టెంపుల్ అంటే వర్గలండి, సరస్వతీదేవి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్. తెలంగాణలో అయితే అక్షరాభ్యాసం చేయించడానికి పిల్లలకి ఫస్ట్ ప్లేస్లో బాసరా ఉంటే సెకండ్ ప్లేస్లో మాత్రం వర్గలనే ఉంటుంది. ఇక్కడికైతే మేము మా పాపకి అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నామండి. అంత పొద్దున్నే ఇక్కడ మేమైతే ఖమ్మం దాకా బస్సులో వచ్చి నెక్స్ట్ అక్కడి నుంచి టెంపుల్ కూడానికి అయితే ఆటో మాట్లాడుకున్నాము. ఆటోకి అయితే 150 or 200 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. సో ఇంత ఆటోకి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అయితే ఇక్కడ తీసుకుంటున్నాం మేము. పువ్వులు, తనకి పలక, ఇంకా దానికి పూజకి ఏసంతే అవసరం అయితే అవన్నీ తీసుకుంటున్నాం. ఇక్కడైతే ఈ అమ్మ చాలా బాగా మాట్లాడింది. మాకు చాలా మంచిగా అనిపించింది. ఈమెతో మాట్లాడితే మాత్రం చాలా మంచిగా ఇచ్చింది. ఇది టెంపుల్ వ్యూ అనమాట. బయట టెంపుల్ అసలు ఎంత బాగుందంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా త్రిబుల్ ఉంది ఫ్రెండ్స్. అంత బాగుంది టెంపుల్ అయితే. నేను ఇక్కడికైతే రావడం ఫస్ట్ టైమే. సో ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిఫర్ చేస్తారండి. పోవచ్చు, 100%కి 100% వెళ్ళొచ్చు ఈ టెంపుల్కి అయితే. అంత బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడైతే పైకి వెళ్ళే దారి ఇది. అప్పుడు ఇంకా 6:30 కంటే ఇక్కడ పోయేసరికి 7 అయిపోయింది, 8 అవుతుంది. ఆ టైంకి జనాలు పోతున్నారు, మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఇంకా ఇది మొత్తానికి టెంపుల్ అంటే పైకి వెళ్ళినాక అక్కడ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్, దర్శనంకు దారి అని. సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా అది ఫుడ్ అనమాట. అక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారంట. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే, సూపర్ అని చెప్పొచ్చు. అంతే పొద్దున్న పోయినా కానీ ఫ్రెండ్స్ కొంచెం అయితే క్రౌడ్ ఉండే. మార్నింగ్ టైంలో కూడా కొంచెం ఉన్నారు మంది, మరీ ఎక్కువ ఏం లేరు కానీ ఉండనైతే ఉన్నారు. టెంపుల్ బయట ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఇక్కడ సమాచార కేంద్రం ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టెంపుల్ సంబంధించినవి ఏ డౌట్స్ ఉన్నా కానీ పోయి వీళ్ళ దగ్గర అడగొచ్చు. వాళ్ళు మనకి ఈజీగా అన్నీ చెప్తున్నారు మంచిగా. ఇక్కడైతే మనం ఏ పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజకు సంబంధించిన అన్ని టికెట్ల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అందుకనే మంచి క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా మేమైతే అక్షర స్వీకరణ అని ఉంది ఇక్కడ బోర్డులో అయితే. అక్షర స్వీకరణకైతే మాకు టికెట్కి అయితే 300 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఇక పైన చూడొచ్చు మీరు కావాలంటే, అక్షరాభ్యాసం 300 అనేసి. అంతకుముందు 200 అనే ఉంది అక్కడ. దానిపైన 300 అని రాసి అయితే పేపర్ అనేది పేస్ట్ చేసారు అనమాట. 100 పెంచినారు. ఇక్కడ ఇంకా కూడా టెంపుల్ అయితే దాన్ని ఏమంటారు, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా టెంపుల్ ఎంత పెద్ద ఉందంటే ఫ్రెండ్స్ అసలు విశాలంగా చాలా బాగుంది. దాన్ని ఇంకా కూడా పెద్దగా చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే మన పుష్పాప డ్రెస్ వేసుకొని రెడీగా ఉంది ఇంకా లోపల వెళ్ళడానికి. ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన బంగారు తల్లి అయితే, బుజ్జి తల్లి. హ్యాపీ అంత పొద్దున లేపి మేము రెడీ చేసేసరికి అయితే కొంచెం తను అంటే ఫీల్ అయింది, ఇంత పొద్దున లేపుతున్నాను అనేసి. కానీ డ్రెస్ వేసుకొని అయితే హ్యాపీగా ఉంది. ఇక్కడ మా ఆయన అయితే అలా మా పాపని ఎత్తేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇంకా లైన్లో అయితే ఏమి ఎవ్వరు లేరు. ఇక్కడనైతే మొత్తం బ్యాక్ కెమెరా కాకుండా కొంచెం ఫ్రంట్ కెమెరా అయితే వీడియో తీస్తున్నాయి. ఇంకా దీన్ని మా ఆడపడుచు
మేమైతే పాప అక్షరాభ్యాసం చేయించడానికి మా అత్త మామయ్య మా ఆయన నేను మా ఆడపడుచు ఇంకా మేము మాత్రమే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా వెళ్ళకుండా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అని చెప్పుకోవాలి. ఇదైతే అంత బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాం కానీ మేమైతే ఎంత బాగుంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పినా కదా ఫస్ట్లోనే, ఆ లోపలితే పావురాలు ఎగురుతున్నాయి. ఇంకా టెంపుల్ మొత్తం తీద్దాం వీడియో అనేసి అయితే టెంపుల్ మొత్తం కవర్ చేస్తున్నా నేను. అటు నడుస్తున్నాము, ఇటు వీడియో తీస్తూ ఉన్నాము. కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేమైతే ఇంకా పూజ అన్ని సామాన్లు తీసేసుకొని పోతున్నాము. అక్కడ మధ్యలో ఉంది కదా ఫ్రెండ్ సరస్వతి దేవి, అక్కడ మాత్రం ఇంకా చాలా బాగుంది అసలు. కాసేపు కూర్చొని కూడా అనిపించింది. ఇంకా స్టెప్స్ పైన అయితే కొన్ని చోట్ల చూసుకుంటూ వెళ్ళాలి, చూడకపోయినాం అనుకో ఇంకా మన మూతపల్లి కింద రాలుతాయి అంతే సంగతి, కొన్ని చోట్ల అంతే. ఇంకా ఇక్కడైతే సరస్వతి దేవి ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ చెప్పినా కదా ఇక్కడ పూర్ణ కుంభం అనేసి, సో అక్కడ సూపర్ ఉంది అసలు. ఇక్కడ దర్శనంకు ద్వారి అని ఉంది కదా, సో వెళ్ళిపోవడే మనం. ఇంకా అక్షర స్వీకరణముకు దారి. ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు ఇంకొకరు ఏం చేసారంటే ఈ బోర్డు కాకుండా వేరే సైడ్ వేరనమాట. వాళ్ళు అక్కడ దాకా పోయి మళ్ళీ రిటర్న్ మా దగ్గరికి అక్కడ కాదని చెప్పిన వాళ్ళు వినలేదు, పోయినారు. మళ్ళీ మా సైడే వచ్చిర్రు. ఇంకా అప్పుడు అనిపించింది ఒకరు చెప్పిందన్నా వినాలి, లేకుంటే మనమన్నా కరెక్ట్ పోవాలనేసి. ఇక్కడైతే అమ్మవారు నేను ఎవరు చూడక ముందుకు అట్లా ఏదో కెమెరా పెట్టి తీసిన ఫ్రెండ్స్ మీకోసం అయితే. అసలు తీయనియరు వీడియో అక్కడైతే, బట్ నేను మీకోసం మీరు చూడాలనేసి అయితే నేను తీసిన. ఇది టెంపుల్ బయట వ్యూ ఫ్రెండ్స్. దర్శనం చేసుకున్నాక టెంపుల్ బయటకు వచ్చి చూస్తే అబ్బాబ్బా ఈ వ్యూ మాత్రం అసలు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎంత బాగుంది ఫ్రెండ్స్, మీరు చూడండి. ఆ వాటరు, కొలను, పచ్చగా చెట్లు, టెంపుల్, అస్సలు వ్యూ అంటే ఇది కదా, అంత బాగా అనిపించింది. మేము ఉండేది ఇంకా విలేజ్లోనే, బట్ ఈ వ్యూ మాత్రం నాకు ఇంకా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడైతే మేము కొన్ని సెల్ఫీలు తీసుకున్నాము అండ్ వీడియో వచ్చింది ఏంద్రా అని మళ్ళీ అనుకుంటున్నాము. అది గిట్లా యాడ్ చేసిన మనం మెమరబుల్గా ఉండాలి కదా అనేసి. ఇక్కడ చూడండి ఇంకా అక్షరాభ్యాసంకి అయితే ఇక్కడ ఫస్ట్ అంట ఇది. మేము వచ్చే లోపే ఇంకా ఫస్ట్ దాన్ని ఏమంటారు గుర్తు రావట్లే కానీ ఫస్ట్ అయిపోయింది. ఇంకా మేము సెకండ్ దానికి అనేసి చెప్పినారు. సో ఫస్ట్ ఒక గ్రూప్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు సెకండ్ గ్రూప్లోనే అండి, ఇది ఇక పూజ అయిపోయిందని చెప్పారు. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సెకండ్ గ్రూప్ కోసం టైం అయితే 9-10 ఇచ్చిర్రు మాకు. ఇక అంతసేపు సపరేట్గా కూర్చొని ఇక ముచ్చట్లు పెడతా ఉన్నాము. బాగుంది కదా అట్లా ఇట్లా అనేసి. కానీ ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అసలు టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు, ఎట్లా స్టార్ట్ చేసారు, అసలు ఎందుకోసం స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇట్లా ఫ్రేమ్స్లా కట్టేసి ఇచ్చేసారు. సో ఇంకా అంత వివరంగా తీద్దామంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, సో అందుకనేసి అయితే మొత్తం క్లియర్గా తీయలేకపోయినా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఎవరు కూడా, ఓకేనా. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఇంకా వాళ్ళ సెక్షన్ అయితే అయిపోయింది ఫస్ట్ వాళ్ళది. ఇప్పుడు నెక్స్ట్ మా దాని కోసం వెయిట్ చేయాలి మేము. ఇంకా ఇక్కడ పుష్ప అయితే వాళ్ళ తాతని మొత్తం అసలు వదిలిపెట్టట్లేదు, తాత దగ్గరనే ఉంటుంది. ఇక్కడ మా అన్నయ్యనేమో అత్తమ్మకి అప్పచెప్పి మేము మంచిగా తిరుగుతూ ఉన్నాం అనమాట. అక్కడెక్కడ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. మా చిన్నోని మంచిగా ఆడిపిస్తుంది మా అత్తమ్మ అయితే. ఇక మంచిగా ఆడిస్తుంది మా అత్త అయితే పిల్లల్ని. ఎంత మంచిగా వస్తుంది చూడండి. బుడ్డోడు అయితే మాది స్టే తాగేటట్టు ఉంది అసలు. ఇంకా మేము అంత పొద్దున్నే వెళ్ళినా కానీ ఫస్ట్ గ్రూప్కి అయితే అందలేకపోయినాము. సో ఇంకొంచెం ముందు వెళ్తే బాగుండవు అనిపించింది, కానీ చిన్నపిల్లలు కదా ఇద్దరు, సో వాళ్ళకి స్నానాలు చేయించుకొని అంత పొద్దున్నే రావడానికి అయితే వీలు అవ్వలేదు. అయినా డోంట్ వర్రీ, ఏం అనిపించలేదు. ఇంకా ఉంది కదా టైం ఉంది, సెక్షన్ మంది వస్తారు కదా అన్నట్టు సైలెంట్గా ఊరుకున్నాం. ఇంకా అప్పటికైనా మంది వస్తూనే ఉన్నారు, చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మాతో చాలామంది వచ్చారు. ఇక్కడ మేమైతే చాలాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. నేను పుష్పాపకి చెప్తున్నా అనమాట, అల్లరి చేయకు నాన్న, కూర్చోరా ఒక దగ్గర అని చెప్తున్నా. తనేమో నాకు ఆ బుక్ కావాలి, స్లేట్ కావాలి మమ్మీ అంటుంది. చెప్తా అసలు వినదు కదా మన పుష్పాప. ఇక్కడ వీడియో తీసిరు వీళ్ళు, నేను చూసుకోలేదు. చూసినాక హాయ్ ఫ్రెండ్స్ అనేసి చెప్పమంటున్నా. సో అట్లా అయింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే
పుష్పాపకేమో ఎప్పుడెప్పుడు బుక్ తీసుకొని రాసుకుందామా అన్నట్టుంది. నేనేమో వద్దురా వద్దురా అని చెప్తా ఉన్నా. ఆమె ఏడ్చుడు ఇది ఇంకా కామనే కదా, మనకు తప్పదు కదా, ఏం చేస్తాం, భరించాల్సిందే. ఇక ఈమెనేమో ఇంకెప్పుడు మమ్మీ అని ఆట. ఇక అస్సలు ఆగట్లేదు ఈమె, ఆడుకుంటా అనేసి ఇక వదిలేసినాము. ఇక ఆమెనే మంచిగా ఆడుకుంది కాసేపు, అటు ఇటు తిరుగుకుంటా. నా పప్పతోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది మరీ టెంపుల్ నుంచి వ్యూ అంటే ఫుల్ పైన నుంచి ఇంకా చాలా పైనుంచి వ్యూ అనమాట. ఇది ఇట్లా ఉంది వ్యూ. అయితే ఇక్కడ మనకు పైప్ లైన్స్ ఉంటాయి కదా, సో అవి స్టాండ్స్ లెక్క, అందులో నుంచి మధ్య నుంచి పెట్టి తీస్తున్నా ఈ వీడియో అయితే నేను. ఇది ఇంకా వర్గాలు వచ్చేసి విలేజ్ అనమాట. అక్కడ సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది మొత్తం విలేజ్. ఇది కొండ కింద, అంటే చాలా హైట్లో ఉంది టెంపుల్, కింద అసలు లేదు, చాలా అంటే చాలా పైనుంచి ఉంది. అక్కడ సరస్వతి అమ్మవారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఇంకా పైకి పోవచ్చు, కానీ మనకి ఇంకా అంత పోయేంత ఓపిక లేక అక్కడే ఆగిపోయినాము. సో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంతవరకు వర్గాలు పోయిర్రా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఈ వీడియో మాత్రం నేను తీయలేదు, మా ఆడపడిచే తీసింది. మేము పూజలో కూర్చున్నాము అప్పుడు, అంటే పాపకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. ఆ వీడియో తీసుకుందామంటే పంతులు ఏమన్నారంటే, ఎప్పుడు వీడియోలోనా అమ్మ మీకు, పూజ మీరు శ్రద్ధ పెట్టండి అనేసిండి. ఇంకా ఏం చేస్తాం, గమ్మున ఫోన్ పక్కన పెట్టి పూజ మీద కూర్చున్నాం మేము. ఇక్కడ మా ఆడపడిచేమో పాపం మొత్తం కవర్ చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా అసలు వ్యూ, అంటే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇక్కడ మా అమ్మనైతే ఒక క్లిప్పు తీయమని చెప్పిన, ఒక క్లిప్పు తీసింది. ఇక్కడ మా ఆయన కొంచెం నీరసంగా ఉన్నాడు. అంతకుముందు డేస్ ఫుల్ పని అయింది తనకి, సో కొంచెం ఇక చాలా డల్ అయిపోయిండు, వర్క్ బాగా టైర్డ్ అయిపోయిండు అనమాట తను. ఇక పక్కన వాళ్ళు, ఇది మా తర్వాత వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్షరాభ్యాసానికే ఏమో అనుకున్నాం, కానీ చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ అసలు అక్షరాభ్యాసానికి అయితే. చాలా అంటే చాలా మంది వస్తూనే ఉన్నారు, ఇంకా పూజ అయిన కొద్దీ వస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు పూజ సంబంధించిన ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఇట్లయితే ఏమంటారు డెకరేట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా పళ్ళు, పూలు, కుడక అండ్ అమ్మ సరస్వతి దేవి ఉన్న పలక ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్నాం. ఇంకా అయ్యగారు వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేయడమే అనమాట. సో ఇట్లా అయితే అయింది ఇక్కడ ఈరోజు. చూడండి ఫ్రెండ్స్ ఎంత, ఇంకా ఇది స్టార్టింగే, ఇంకా లాస్ట్కి వచ్చే వరకు అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మండపం ఫుల్ అంటే చాలా చాలా ఫుల్ అయిపోయారు అసలు జనాలు, ఇంకా అసలు ఖాళీ లేకుండే కూర్చోడానికి కూడా వేరే వాళ్ళకి. ఓన్లీ పేరెంట్స్ ఇద్దరినే తీసుకొని ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ని అయితే సైడ్కి పంపించేసారు. సో ఇక్కడ అయితే 5 పలకలు అనేసి దానం ఇవ్వాలంటే విద్యాదానం కదా, 5 పలకలు దానం ఇవ్వాలనేసి 4 పలకలు తీసుకున్నాం మేము. 5 పలకలు అంటే ఒకటి మనది, చిన్నవి 4 ఇస్తారు మనకు వాళ్ళే. సో ఆ 4 అయితే మనం వేరే వాళ్ళకి పంచాలి, మనకు కూడా వేరే వాళ్ళు ఇస్తారు. సో అట్లా అనమాట. ఇక్కడ అయితే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా పైన కూర్చుంది పుష్పాప, కూర్చున్నది ఇక పూజ చేస్తున్నాం మేము ఇక్కడ. సో పూజ అయితే కొంచెం తీయనియలేదు వీడియో, ఎందుకని చెప్పినా కదా అయ్యగారు ఇట్లా అన్నారు అనేసి. సో ఆఫీస్ ఇంకా కెమెరా ఇక్కడ చిన్నంతో ఒక్క క్లిప్ తీసుకున్నా నేను హ్యాపీగా. పుష్పాప ఊరుకుంటుందా, తను కూడా వచ్చేసింది మళ్ళీ. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ఓకేనా, సపోర్ట్ చేయండి. ఇక్కడ అయితే నేను డెకరేట్ చేసేది వీడియో తీసిన నేను చూడలేదు, లాస్ట్లో వీడియో తీసిన వదిన అన్నది. సో అది కూడా క్లిప్ అయితే యాడ్ చేసి పెట్టేసిన. ఇంకా పుష్పాప ఊరుకుంటుందా, స్లేట్ పెన్సిల్స్ తీసుకొని ఆట ఆడుతుంది. ఇక్కడ అయ్యగారు పూజ చేపిస్తున్నారు. సో స్లేట్ మీద వేయాలి ఇవే అని చెప్పిన కొద్దీ మనం వేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే మా వెనకాల కూర్చున్నారు. ఇక ఇక్కడ కూర్చోనికి మనకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అసలు, ఎంతమంది వచ్చారు అక్కడికి. సో ఇది 9 o'clockకి పూజ అనమాట. మేము వచ్చింది 7:30, 8 కల్లా వచ్చేసినాము. సో 9:30 వరకల్లా
అక్కడ ఇంతమంది వచ్చారనమాట. ఇంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంతమంది వస్తారు బయటికి అనేసి అనుకున్నాం. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే త్రిబుల్ అయ్యింది ఇక్కడ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పుష్పకి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇప్పుడైతే తను స్కూల్కి కూడా వెళ్తుంది. నేనే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ సపోర్ట్ చేస్తుండండి మనకి ఇలాగే ఛానల్కి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వన్స్ అగైన్. అందరైతే పుష్పాపని బ్లెస్ చేసి మంచిగా ఆల్ ద బెస్ట్ అని చెప్పండి. తను మంచిగా చదువుకోవాలని బ్లెస్ చేయండి. ఇక్కడ మేము అదే కోరుకుంటున్నాము, మంచిగా చదువుకోవాలనేసి. బాయ్.